నేను నా వేలో వెళ్తూ ఉంటే యా ఒక 5 years 10 years నాకు పడేదేమో బ్లాక్. చాలా కట్ షార్ట్ చేసి నన్ను షార్ట్ కట్లో హీరోని చేసేసేవరా. థ్యాంక్ యూ సో మచ్. సో వాడన్నట్టు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. నాకు అంత బ్యూటిఫుల్ ఫ్రెండ్ దొరికిన టైం సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇది నా మొదటి సినిమా. ఈ అన్ని మెమరీస్ నేను చాలా మంచిగా సేవ్ చేసుకుంటున్నా. ఈ ఫీలింగ్ సేవ్ చేసుకుంటున్నా లోపల. ఎందుకంటే ఐ వాంట్ టు హ్యావ్ దిస్ ఫీలింగ్ అగైన్ అండ్ అగైన్. సో కొత్త యాక్టర్ కొత్త ఫేస్ ఇట్స్ ఓకే. బట్ నేనేమంటానంటే ఇందాక కీరవాణి గారు చెప్పిందే నేను చెప్దాం అనుకున్నాను. మనం చాలా యాక్టర్లను చూస్తాం, అక్రాస్ లాంగ్వేజెస్ యాక్టర్స్ని చూస్తున్నాం, అక్రాస్ కంట్రీస్ మనం కాంటెంట్ చూస్తున్నాం. ఎవరికన్నా మార్కెట్ వాల్యూ ఇచ్చి లేదంటే ఒక స్టార్ పొజిషన్లో మనం నిలబెడుతున్నాం అంటే వాళ్ళు కీరవాణి సార్ చెప్పినట్టు బై బర్త్ ఏమి అక్కడ స్టార్స్ కాదు కదా సార్. ఎవ్రీబడి హ్యావ్ దేర్ స్టార్టింగ్ పాయింట్. సో నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఇప్పుడు నాకు చాలా లో ఫీల్ అయినప్పుడు కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని. చిరంజీవి గారిని కానీ లేదు అంటే మన రవితేజ గారిని కానీ, వాళ్ళ కథలు అంటూ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మన విజయ్ దేవరకొండ అన్న గురించి కానీ, కిరణ్ అబ్బవరం గురించి కానీ, సిద్ధు జొన్నలగడ్డ గారి గురించి కానీ, సత్యదేవ్ అన్న గురించి కానీ, వీళ్ళందరి జర్నీస్ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను చాలా మంచిగా హై ఇచ్చుకునేవాడు నాకు. సో ఇప్పుడు ఒక ఇన్విజిలేటర్ అన్నాడు కదా, ఆ ఇన్విజిలేటర్ ఎవరంటే ఆడియన్స్. సో మీరే మా మెయిన్ ఇన్విజిలేటర్. మీరు గనక సినిమాని బ్లెస్ చేసి ప్రాపర్గా మా ఎగ్జామ్ని కరెక్ట్ చేశారు అంటే ఏ ఫేస్కి అయితే మార్కెట్ లేదో ఆ ఫేస్కి మార్కెట్ క్రియేట్ అయిపోతుంది. ఏ ఫేస్ని అయితే ఎవరు చూడగలరు 2 గంటలు అన్నారో ఇంకా ఎగ్జైట్ అవుతారు నన్ను చూడడానికి స్క్రీన్ మీద. సో దట్స్ అబౌట్ మీ అండి అండ్ మై జర్నీ. ఇంకా చాలా ఉంది, మాట్లాడతాను. ఐఎమ్ లిటిల్ నర్వస్, ఏమనుకోకండి పెద్దలందరూ. సో కమింగ్ టు ఫిలిం, శ్రీ చిదంబరం గారు ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నేను ఇక్కడ హీరోగా నుంచొని మాట్లాడుతున్న సినిమాలో నేను చాలా నార్మల్ అబ్బాయిని. ఇది జనరల్గా గ్లామర్ లవ్ స్టోరీ కాదు, ఒకరికొకరు మాట్లాడుకొని చూసుకొని లవ్ స్టోరీ కాదు, ఒకరినొకరు అర్థం చేసుకునే లవ్ స్టోరీ. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. చాలా అండర్స్టాండింగ్తో చాలా చిన్న మూమెంట్స్ వర్కౌట్ అవుతున్నాయి థియేటర్లో. సో దాన్ని మీరంతా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు మై టీమ్, ఇక్కడ నేను ఎలా అయితే జాబ్ మానేసి రిస్క్ చేసి సినిమాల కోసం ఉన్నానో, ఎక్కడ జాబ్ సైడ్ వెళ్తే సినిమాలకు దూరం అయిపోతాను అన్న వినయ్ ఆడొక హీరో. ఈ సిఏ చదివి పాపం మా కోసం వచ్చేసి ఇక్కడ కష్టాలు పడుతున్న రజాక్ గడు ఒక హీరో, అఖిలేష్ గడు ఒక హీరో. పాపం వాళ్ళు లేకపోతే మాకు అసలు ఒక రోజు కూడా గడవదు. అఖిలేష్ హాయ్రా. సో ఇంతమంది హీరోస్. అండ్ ఆల్సో ఎన్ని ఆర్డ్స్ వస్తున్నా సినిమా ఎదురికి తీసుకెళ్ళాలని చెప్పి పాపం ఎంత ఫేస్ చేసినా సినిమా కోసం నిలబడిన వినీషా గారు ఒక హీరో. వినీషా గారు మా ప్రొడ్యూసర్ మ్యామ్. సో మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి, సార్ గోపాలకృష్ణారెడ్డి సార్, మీరు కనుక ఈ సినిమాని నమ్ముండకపోతే మనకు అసలు ఈ సినిమా లేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. సో అంతే, ఇంకా ఎవరిని మర్చిపోలేదు. జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ ఫ్యూ నేమ్స్. ఒకటి మా అమ్మ నాన్న అండ్ మా వాళ్ళు ఆబ్వియస్లీ, అండ్ ప్రీతమన్న అండ్ సుశాంత్ మై బాస్, అండ్ కృష్ణ గాడు మా ఏడి గాడు, అండ్ రోహిత్ గాడు. రోహిత్ థ్యాంక్స్ రా ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. సో మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పను, అట్లా లవ్ యూ కూడా చెప్పను. యూ ఆల్ నో దట్ ఐ లవ్ యూ. బట్ ఒక విషయం చెప్తాను ఏంటంటే, మీరందరూ నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం కొలిసి చెప్పాలంటే నా దగ్గర ఉన్న టేపులు కూడా సరిపోవు. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈజీ కాదు అలా చేయడం. సో సంధ్య విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంధ్య వశిష్ట. ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ కీరవాణి గారు లేరు కానీ డెబ్యూ మూవీ ఫస్ట్ సాంగ్ కీరవాణి గారు పాడారు అంటే అక్కడే వి గాట్ బ్లెస్సింగ్స్ అండి. వి జస్ట్ అండర్స్టూడ్ దిస్ మూవీ స్టార్టెడ్ విత్ బ్లెస్సింగ్స్. సో కీరవాణి గారు అండ్ ఇక్కడ ఈరోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మా నిహారిక మ్యామ్, ఐ నో హౌ ఇంపార్టెంట్ షీ ఈజ్ ఫర్ అవర్ టీమ్. ఐ మీన్ చాలా విన్నాను హౌ దే హ్యావ్ కమ్ హియర్. I think if the journey started with Niharika ma'am. So today she was here to support. Thank you ma'am for that. And
మా ఈవెంట్స్ ఇప్పటిదాకా చాలామంది డైరెక్టర్స్ చాలామంది మ్యూజిషియన్స్ వచ్చారు. టుడే వీ హ్యావ్